సాయంకాలం వారి భజనలో నీళ్ళనే కోలాటలుగా చేయించింది. పిల్లలను మనుమలను మనుమరాలను చక్కగా తీసుకుంది. విచారం జరిగి మద్యపానం జరిగి ధూమపానం జరిగి అలానే ప్రసిద్ధి చేశారు ఈ గ్రామస్తులు. ఒకప్పుడు కోటు సూటు వేసుకుని నీతిగా తిరిగిన
నాకెట్టి పరిస్థితి ఏర్పడినది. అహో అట్టపల్లెమా, నీవు కడుపూజురాలు కావుననే దేవదాసికు శ్రీయని సహాయ సంపత్తి చేయమది హస్తవీడి బయట అధిష్ఠించినావు. ఎవరబ్బా అసలు ఆ ముండలు మన మనసులు గుర్తుపట్టేది చేశారా? ఏ ఊరమ్మా మంది? ఇట్లా నీ అమ్మగారు మరి ఎవరమ్మా నువ్వు? పంతులు గారు ఎవరనుకున్నా మన చెప్తా దండాలంటే బాబా దండాలంటే ఇంకా బతుకుండాలని అర్థం. అయినా ఇల్లు వాళ్ళు బుల్లై మేరా నువ్వు ఏడుస్తున్నావు అంటే బావగారు మరే ఉన్న డబ్బంతా పోయి మా అమ్మకి పిచ్చ పట్టిందండి. పోయిందో రాష్ట్రంలో కొన్ని మండలాలు బాగుపడ్డాయి, కొన్ని జిల్లాలు బాగుపడ్డాయి. ఈడ మధ్య బాగుంటే మామూలు ఎవరమ్మా నన్ను పట్టుకొని సెంటర్లో పట్టుకొని రానుడే సుబ్బారావు తిట్టు కమసాలు చుట్టి పెట్టు అన్నారు. మనం తిట్టడము పిచ్చి పట్టుకుని పోవడం బ్రహ్మంగారు శాపం పెట్టే ముండలారం అంతా పెట్టుకోబాకండి ఎవరు. ఏంటి మెమ్మ వచ్చింది ఈ పదానికి? బొమ్మ దీనమ్మ కడుగుతాలి. రాజస్థాన్ వంటి తెప్పుకొని వచ్చినట్టుందా ముండా? కాదు గారు మొన్న బాగా ఎండలకు వెళ్ళిపోయింది. పిల్లోడా నీ దగ్గర అది ఉందా? పిల్లోడా నీ దగ్గర అది ఉందా? అదే అది మీరు ఎవరి దగ్గర ఉంచారు? మా దగ్గర ఉండడానికి. అది కాదయ్యా తాడుందా అని. ఎందుకు వేసుకోవడానికి కాదు, పొగ మూట కడతా. పొగ మూట కడతా. గంప చెప్తారు పొగ మూట కడుతుందంట ముండ. నిజమబ్బాయా, పొగ మూట కడితే కబడ్డీ వాడు నాకు తవడం వేస్తామన్నారు. తవడం అంటే కయం ఎన్ని కేజీలు 65 కేజీలు వేస్తామన్నారు. 5 వేసుకొని పడుకోవడం ఏం తిరిగే భయం ఉంటుంది. కావాలి చూడు పొగ ఎట్టొస్తుంది. పొగ గడ్డి వాళ్ళ దగ్గర పడుతుంటే అబ్బాయి అబ్బాయి పొగ మేఘాల్లో వచ్చింది. పొగ మేఘాల్లో వచ్చింది. పొగ మేఘాల్లో కలిసింది. మేము ఎక్కడ కలిసామో ఇప్పుడు మా బంతు పట్టు ఎవరు బంతు గారు మీరా? ఈ ముండని పిచ్చితో వాడు చూపు కొడతాడు. మీరందరూ ఇంకా నాశనం అయిపోవడం. అప్పుడే వెళ్ళిపోతాము. తమ పెద్ద ఇద్దరు ముద్దలికి పోదామని ఉన్నాం. అమ్మాయి పోయింది, దెబ్బ పోయింది. అమ్మాయి దగ్గర ఉంటే పైసలు ముందు చెప్పే 10 కోట్లు సంపాదించారు. ఎంత సంపాదించినా చివరికి చిత్తు కాగితాలు చెప్పేనేనా అప్ప చెప్పకుండా చిన్నదే నాయన. చేసుకున్న 3 చెట్ల పాలు చేసి కమలమ్మడి తిరిగే మొండలకు ప్రార్థించి దేవుడు మాట్లాడించారు. పగల కొట్టియాల్సిన మారిపోయారు. ఆ రోజున బజార్ వస్తుంటే బజార్ పెట్టే బల్బు లాగుండేవాడు. ఇయ్యాలేంటి పెరగమంటే దేవుడికి లాగుండే. మీరు మారిపోయారు, మేము మారిపోయాం. నువ్వు మాత్రం తక్కువ. వారం ముసుకేసుకుని వాడి మీద పడితే అంపలా ఉండేదాని బురదలో పడుకున్న బరేరాగలేవు. మీరు మారిపోయారు, నేను మారిపోయా. ఆ రోజు నేను పంచగట్టి తిరణాలపోయి బుర్రలు లాగుండేవాడు. ఆ రోజులు వేరు, ఆ పరిస్థితి వేరు. ఇయ్యాలేదు తిరణపోతే గాడిద లాగుంటాడు. మీరు మారిపోయారు, మేము సరే కానీ ఏందవ్వదా నన్ను అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? కుమారికి అది అంటగా ఏది పిచ్చి. ఎవరి పిచ్చి? ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి. ఎవరి పిచ్చి? నాకు పిచ్చి అట్లయితే నేను ప్రశ్నలు వేస్తా, వాటికి నువ్వు కరెక్ట్ గా జవాబు చెబితే శ్రీహరి కుమారికి అది లేదు పిచ్చి అని ఒక రాగి రేఖ మీద తాడు పెట్టి మెల్ల వేస్తా. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ అడుక్కొని తిరిగి బతుకోవచ్చు. నీకు ఇబ్బంది ఉండదు. అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వు అడుక్కో. నేను అడుగుతా. అడుక్కో. జాగ్రత్తగా చూసుకో. పడుకో.
మన బాగా వాటర్ జాగ్రత్త చూసుకో. రండి బాబు రండి. అమ్మాయి లోన్ డబ్బులు నాకు ఇచ్చి మీరు లోన్ అనుకోండి. పంతులు గారు వ్యాపారం పరదేశం ఉండగలదు, పిచ్చిలో వ్యాపారం